బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఖనిజాలకు విలువ జోడింపుతోనే అదనపు ఆదాయం వస్తుందన్నారు. అమరావతిలోని సచివాలయంలో గనుల శాఖ ఉచిత ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మేజర్ మైనర్ మినరల్స్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,320 కోట్ల ఆదాయార్జనను లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతంతో పోలిస్తే 34% మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72% పైగా ఆదాయం వస్తుందని వివరించారు. దీనిపై స్పందించిన సీఎం ఏపీలో ఉన్న మినరల్ వెల్త్ విలువను అంచనా వేయాలని సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, రాష్ట్రంలో లభ్యమవుతున్న ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలంటూ కూడా సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఆ పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, రాష్ట్రంలో లభ్యమవుతున్నటువంటి ఖనిజాల విలువపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఖనిజాలకు విలువ జోడింపుతోనే అదనపు ఆదాయం వస్తుందని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు డబ్బు కూడా జమ అవుతుందన్నటువంటి అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో గనుల శాఖ ఉచిత ఇసుక విధానం మీద ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. మేజర్ మైనర్ మినరల్స్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,320 కోట్ల ఆదాయార్జనను లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గతంలో పోలిస్తే 34% మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా వివరించారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72% పైగా ఆదాయం వస్తుందన్నారు. అలాగే దీని మీద ముఖ్యమంత్రి కూడా స్పందించి ఏపీలో ఉన్నటువంటి మినరల్ వెల్త్ విలువను అంచనా వేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒడిశా లాంటి రాష్ట్రాల్లో వాల్యూ ఎడిషన్ ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారని, 50,000 కోట్ల ఆదాయం ఖనిజాల నుంచే వస్తుందని ఈ సందర్భంగా సీఎం వ్యాఖ్యానించారు. ఏపీలో కూడా అందుకు తగిన విజన్ ప్లాన్ ను తయారు చేసి విలువ జోడిస్తే 20,000-30,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం కూడా ఉంటుందని ముఖ్యమంత్రి అధికారులకు సూచించడం జరిగింది. పెండింగ్ లో ఉన్న 6,500 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. వడ్డేర్లకు మైనింగ్ లీజుల కేటాయింపు అంశంపై విధానాన్ని కూడా తయారు చేయాలని అధికారులకు సూచించారు. వడ్డేర్లు సొసైటీలకు 15% మేర గనుల్లో రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వచ్చే కేబినెట్ లో చర్చించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వెనుకబడిన వర్గాలైన వడ్డేర్లకు ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా లీజ్ కేటాయింపు విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేంజ్ ప్రీమియం మొత్తాల్లో 50% రాయితీ ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. మైనింగ్ లీజుల కేటాయింపుతో పాటు వారు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేందుకు కూడా ప్రస్తుతం ఉన్న పాలసీని అనుసంధానించాలని కూడా సూచించారు. రాష్ట్రంలో గనుల తవ్వకాలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఆధారిత టెక్నాలజీతో విశ్లేషించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఇచ్చిన పర్మిట్లు ఇప్పటి వరకు జరిపిన తవ్వకాలు ఎంత అనేది కూడా ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేసి విశ్లేషించాలని కూడా సూచించారు. అనలిస్టిక్స్ వినియోగించుకొని జరిగినటువంటి తవ్వకాల అంచనా వేయాలని, బీచ్ అండ్ మినరల్స్ లాంటి భార ఖనిజాల మైనింగ్ తో పాటు విలువ జోడింపు ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు ఆస్కారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. కడపలో నిర్మించబోతున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ కు ముడి ఇనుము ఖనిజం సరఫరా మీద కూడా అధ్యయనం చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలందరికీ ప్రయోజనం చేకూరాలని, తదనుగుణంగా ఉచిత ఇసుక సరఫరాను సమర్థవంతంగా అమలు చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వ్యవస్థలో ఉన్న లోపాలను వినియోగించుకొని దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా నిబంధనలు కఠినతరంగా అమలు చేయాలని, ఈ సీజన్ కోసం 66.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేశామని, ప్రస్తుతం అన్ని స్టాక్ పాయింట్లలో 43 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని కూడా ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీని మీద స్పందించినటువంటి సీఎం
చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రయోజనం దక్కేలా ఇసుక పాలసీ రూపొందించడం జరిగింది. తద్వారా దాన్ని చక్కగా అమలు చేయాలని కూడా ఆయన సూచించడం జరిగింది. ఇసుక లోడింగ్ తో పాటు రవాణాకు అతి తక్కువ వ్యయం అయ్యేలా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక లభ్యత మీద ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని కొన్ని రోడ్లలో పెట్టినటువంటి సీసీ కెమెరాల నిఘాను మరింత పటిష్టవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే ఇచ్చారు. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.